మీ ఏజ్ జ్ఞాపకం చేసుకోండి. మీ ఏజ్ నా ఏజ్ నేను జ్ఞాపకం చేసుకుంటాను. 38 సంవత్సరాల నుండి వ్యాధి గల వ్యక్తి ఉన్నాడంట. మనలో ఉన్న ప్రతి లోపం ఈ రోజు దేవుడు సరిచేయును గాక. ఏ బలహీనతలో నువ్వు మోకరించినా సరే ఆ బలహీనత వెళ్ళిపోతలేదో, ఆ యొక్క అనుభవం ఈ రోజే చేస్తున్నావు, తీసివేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. దేని నువ్వు జయించలేకపోతున్నావు, దేనికి లోబడిపోతున్నావు, దేనికి జారిపోతున్నావు, దేని నువ్వు ఇంత భక్తి చేస్తున్నా సరే చిన్న లోపం ఉందో చూసారా, ఆ లోపమంతా నా తండ్రి ఈ రోజు తీసివేయను గాక. తొలగిపోతున్నావులో వెనక నిర్ణయాన్ని మర్చిపోండి. ఇంకా ఇప్పుడు దాకా ఉన్న బలహీనతను మర్చిపోండి. నాగడ మీద చెయ్యండి. ఇంకా నాగడ మీద చెయ్యేసి వాడు వెనక తిరగకూడదంట. ముందుకు కొనసాగుదువు గాక, ఆ బలహీనతను మర్చిపోవదు గాక, దేవుడికి మహిమ కలుగును గాక. బోలోగ్రీస్ మహారాజుకే 38 సంవత్సరాల వ్యాధి గల వ్యక్తి దగ్గరికి నా తండ్రి వచ్చాడు. యేసు వాడు పడి ఉన్నట్టు చూచి వాడు అప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని అడుగుతున్నాడంట. హల్లెలూయా. ఈరోజు ప్రభు నిన్ను మనందరూ అడుగుతున్నాడు. ఆ యొక్క లోపాన్ని జయించాలనుకుంటున్నావా, అది ఎదిరించాలనుకుంటున్నావా, దాన్ని నువ్వు జయించాలనుకుంటే విను విశ్వాసంతో. నా తండ్రి వినుట వల్ల విశ్వాసంతో ఆ కార్యాలు జరుగుతాయి. బోలోగ్రీస్ మహారాజుకే అడుగుతున్నాడు, చూస్తున్నాడు, తేటగా చూస్తున్నాడు. ఎవరిని? 38 సంవత్సరాలు ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఈరోజు మన మధ్యలోకి వచ్చాడు. నిన్ను నన్ను చూస్తున్నాడు. స్వస్థత పడగలుగుతున్నావా, విడుదల పొందగలుగుతున్నావా, విమోచించబడాలనుకుంటున్నావా, దేవుడికి మహిమకరమైన బలమైన పాత్రగా వాడాలనుకుంటున్నావా? హల్లెలూయా. దేవుడికి బలమైన సాధనాలుగా వాడబడాలనుకుంటున్నావా? దేవుడికి విధేయులుగా ఉండాలనుకుంటున్నావా? ఇప్పుడు దాకా వచ్చిన భక్తి వేరు. 25 దాకా ఏం చేయలే. 25 దాకా సరిపోదు భక్తి. 5 బుద్ధి కలగవారు, 10 మంది బుద్ధి కలగ నీకు ఎంతమంది ఎట్టబడ్డారు? 5 ఏముంది? నూనె ఉంది. మిగతా 5 నూనె లేదు. జ్ఞాపకం చేసుకోండి. మీ నడవడిక, మీ ప్రవర్తన నెలలో కానీ ఒక నెలలోనైనా ఒక నిష్టగా చేయగలుగుతున్నారా? స్వార్థ చేయగలుగుతున్నారా? ప్రభు ప్రేమను తెలియజేయగలుగుతున్నారా? మీరు వెళ్తున్న పనుల్లో, మీరు వెళ్తున్న మార్గాల్లో, మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులు దేవుని స్వత ప్రకటించుదురు గాక, దేవుని నామాన్ని ప్రచురించుదురు గాక. సమరయ స్త్రీ పట్టణమంతటిని కదిలించింది. ఈరోజు నిన్ను ఎన్నుకుంటున్నాడు దేవుడు. నమ్మని అలా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ప్రభు పని బహు బలమైన వ్యక్తిగా దేవుడు ఈ సంవత్సరంలో చేయదు గాక. 2025 కాదు, 26లో ఇంకా బలంగా చేయాలి, బలంగా కదలాలి. ఎందుకు నూనె నింపుకున్నారు 5? అధిక భక్తి, అధిక విశ్వాసం, అధిక ప్రార్థన మనందరం చేయదుము గాక. హల్లెలూయా. 38 సంవత్సరాల వ్యక్తి దగ్గరకు వచ్చి స్వస్థత పడగోరుచున్నావా అని అడిగితే అతను సమాధానం చెప్తాడు. చదవండి, అందరం కలిపి చదువుదాం. 7వ వచనం అందరూ చదువుతాం. ఆ రోగి ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. అయ్యా, నీళ్లు కదిలింపబడి ఉన్నప్పుడు నన్ను కోనేట్లో దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా. అయ్యా, యేసు ప్రకారం అలా వచ్చి అతను చూసి స్వస్థపరచున్నావా అంటే అతను ఏం సమాధానం చెప్తున్నాడు? అయ్యా, ఏమన్నాడు? రోగు ఆ నీళ్ళు కదిలిన పిమ్మట, కదిలిన చోట, కదిలిన వెంటనే మరి మొదట దిగిన వాళ్ళకి, మిగతా వాళ్ళకి థ్యాంక్స్ లేదు కదండి. మొదట ఎవరైతే దిగుతారో వాళ్ళకే స్వస్థత కదా. మొదట దిగితే మరి నేను దిగుదాం అనుకునేలోనా ఏం చేస్తున్నారంట?